హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్లో సెకండ్ ప్రాబ్లం అండి. పోయిన ప్రీవియస్ ప్రాబ్లంలో మనకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. మనం పాస్బుక్ బ్యాలెన్స్ అనేది కనుగొన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఆన్ 30 ఏప్రిల్ 2013 పాస్బుక్ ఆఫ్ మిస్ హోసినా బ్రదర్స్ షోడ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 45,000. అంటే ఇక్కడ పాస్బుక్ బ్యాలెన్స్ ఎప్పుడైనా కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందండి. పాస్బుక్ ఎందుకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే మనము బ్యాంకులో మనీ డిపాజిట్ చేస్తున్నప్పుడు మనం బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి బ్యాంక్ వాళ్ళకి మనము క్రెడిటార్స్ అవుతాము. బ్యాంక్ వాళ్ళకి మనం క్రెడిటార్స్ అవుతాం కాబట్టి క్రెడిట్ సైడ్ మనకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. పాస్బుక్లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చూపిస్తే అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాము. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ బ్యాలెన్స్ చూపిస్తే మనం దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాం. క్యాష్ బుక్లో రిసిప్ట్స్ ఉన్నాయి కదా, క్యాష్ బుక్లో రిసిప్ట్స్ అన్నీ కూడా మనకు డెబిట్ సైడ్ మనం ఎంటర్ చేసుకుంటాము. క్యాష్ బుక్లో డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటాం. అదేవిధంగా పాస్బుక్లో ఈ క్రెడిట్ సైడ్న మనము డిపాజిట్స్ లేదా రిసిప్ట్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం అనమాట. పాస్బుక్లో వాళ్ళు డిపాజిట్స్ని లేదా రిసిప్ట్స్ని ఈ క్రెడిట్ సైడ్న మనకి చూపిస్తారు. మనం చేసిన డిపాజిట్స్ని కానీ మనకి ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాటినంతా కూడా పాస్బుక్లో క్రెడిట్ సైడ్ చూపిస్తారు. ఓకేనా? మనకు ఈ ప్రాబ్లం అనేది అర్థం కావాలంటే మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఏంటంటే క్యాష్ బుక్లో 50,000 ఉన్నట్టు డెబిట్ సైడ్న, పాస్బుక్లో 15,000 ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకొని మనం సమ్ము చేసినట్లయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎందుకు మనకు ఇక్కడ తక్కువ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఎందుకు మనం యాడ్ చేసుకోవాలి, ఇక్కడ మనం ఇది రాద్దాం. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని చెప్పేసి మనం ఎంత రాసుకుంటాం, 45,000 అని. మనం ఏం కనుక్కోవాలంటే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కనుక్కోవాలి. సిబి అంటే ఇక్కడ క్యాష్ బుక్ అని, పిబి అంటే పాస్బుక్ అని. ఓకేనా? పిబి పాస్బుక్, సిబి అంటే క్యాష్ బుక్ అండి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ బట్టి మనకు పాస్బుక్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చి క్యాష్ బుక్ కనుక్కోమని చెప్తున్నారు కదా. సో మనం ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగినట్లయితే యాడ్ చేయాలి ఈ అమౌంట్కి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయినట్లయితే లెస్ చేయాలి, ఈ అమౌంట్కి లెస్ చేయాలన్నమాట. ఏదైతే 45,000 ఉందో దానికి క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గినట్లయితే లెస్ చేయాలి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగినట్లయితే ప్లస్ చేయాలి. ఓకేనా? చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఉన్న 50,000 ఉంది బ్యాలెన్స్ అనుకుంటున్నాం కదా. ఈడేం చేశారంటే చెక్స్ అమౌంటింగ్ 10,500 were deposited into the bank, but only checks of 4,500 were cleared up to 13th April. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 13th April అంటే ఏప్రిల్ లాస్ట్న బిఆర్ఎస్ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే బిఆర్ఎస్ మంత్లీ ప్రిపేర్ చేస్తాం, మంత్లీ ఎండింగ్లో ప్రిపేర్ చేస్తాం. అప్పుడేంటి, పాస్బుక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అని అండ్ క్యాష్ బుక్ యొక్క ట్రాన్సాక్షన్స్ని కంపేర్ చేస్తాం అనమాట. పాస్బుక్లో జరిగిన ఆ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్ పాస్బుక్ మనం బ్యాంక్కి తీసుకెళ్తే ఆ ప్రింటింగ్ వాళ్ళు జరిగిన ట్రాన్సాక్షన్ యొక్క ప్రింటింగ్ అనేది మనకి ఇస్తారు. లేదా మనము మినీ స్టేట్మెంట్లో కూడా మనకు మన బ్యాంకులో జరిగిన ట్రాన్సాక్షన్స్ మినీ స్టేట్మెంట్లో కూడా మనకు కనబడతాయి. ఓకేనా? వాటిని తీసుకెళ్ళి కంపేర్ చేసుకొని మనకు ఈ బిఆర్ఎస్ అనేది చేస్తారు. ఇదేంటి, చెక్స్ అమౌంటింగ్ 10,500 రూపాయలు చెక్ అనేది డిపాజిట్ చేశారు. అయితే ఇక్కడ 4,500 రూపాయలు చెక్ మాత్రమే మనకు, ఆ అమౌంట్ మాత్రమే మన అకౌంట్లో క్రెడిట్ అయింది, మిగతాది మనకు క్రెడిట్ కాలేదు. అంటే ఇక్కడ 10,500 రూపాయలు చెక్ మనకు డిపాజిట్ అయితే, అంటే మన దగ్గరికి చెక్ వస్తేనే కదా మనం డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తాం. సో చెక్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 10,500ని మనము ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ సైడ్ నా క్యాష్ బుక్లో వచ్చినట్టు రాసుకుంటాం. అంటే అప్పుడు ఎంత అవుతుంది, టోటల్ ఇక్కడ
60,000. సో, ఇక్కడ టోటల్ వచ్చి 60,500 అవుతుంది గదా! ఇక్కడేంటి, ఇక్కడ మనకు 4,500 మాత్రమే క్రెడిట్ అయింది. ఓకేనా? 4,500 మాత్రమే క్రెడిట్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ బ్యాలెన్సెస్ చూసుకుంటే ఈ రెండిట్లో క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంది. అంటే 60,500 ఉంది. ఇక్కడేమో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ పాస్‌బుక్‌లో 54,500 మాత్రమే ఉంది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో అది మనం ఇక్కడ క్యాష్ బుక్ ఏమని చెప్పుకున్నాం మనము? క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగితే ప్లస్ చేయాలి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గితే మైనస్ చేయాలని చెప్పుకున్నాం గదా! సో, ఎంతైతే అమౌంట్ ఉందో అంతే రిమైనింగ్ ఇంకెంతైతే క్లియర్ కాలేదో ఈ 10,500లో 4,500 మనకు క్రెడిట్ అయింది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే క్లియర్ కాలేదో ఆ అమౌంట్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్యాష్ బుక్ మీకేం చెప్పాను? క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగితే మనము ప్లస్ చేసుకోవాలి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గితే మైనస్ చేయాలని చెప్పాం గదా! సో, ఇక్కడ మనకు ఏమని రాసుకుంటామంటే చెక్ డిపాజిట్ బట్ నాట్ యెట్ క్లియర్డ్. చెక్ డిపాజిటెడ్ బట్ యెట్ నాట్ క్లియర్డ్. ఎంత? 6,000 రూపీస్ అనేది మనకు క్లియర్ కాలేదు. ఇది మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని కనుక్కోమనింది క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే మనం ప్లస్ చేయాలి. ఓకేనా? మీరెప్పుడైనా గూడా ఇట్లా తీసుకుంటేనే ఇక్కడ క్యాష్ బుక్‌లో 50,000 ఉన్నట్టు పాస్‌బుక్‌లో క్రెడిట్ సైడ్ 50,000 ఉన్నట్టు తీసుకొని మీరు చేసినట్లయితే మీకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగిందా? తగ్గిందా? అనేది మీకు క్లియర్‌గా ఇక్కడ అర్థమైపోతది. ఓకేనా? సో, ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది గదా! నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. చెక్స్ అమౌంటింగ్ 15,000 were issued but checks worth 5,001 had not been presented for the payment in the bank up to 13th April. ఇక్కడ మనము 30 ఏప్రిల్‌న మనము బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అప్పటికి చెక్స్ అమౌంటింగ్ మనం రూ. 15,000 చెక్‌ను ఇష్యూ చేసాం. ఇష్యూ చేస్తే ఇక్కడ రూ. 5,100 మాత్రం ఇంకా క్లియర్ కాలేదంట. బట్ మిగతాది ఎంతైతే అమౌంట్ ఉందో అదంతా కూడా మన పాస్‌బుక్‌లో డెబిట్ అయిపోవడం జరిగింది. చెప్పాడు 15,000 వర్ ఇష్యూడ్. మనం 15,000 ఇష్యూ చేసాం కదా! 15,000 ఇష్యూ చేస్తే మనము పేమెంట్ సైడ్ రాసుకుంటాం. 15,000 ఇక్కడేమో డెబిట్ సైడ్ రూ. 50,000 ఉంది. ఇక్కడ పేమెంట్ సైడ్ 15,000 ఇష్యూ చేసాం కాబట్టి వెళ్ళిపోతుంది పేమెంట్ సైడ్ కదా! వెళ్ళిపోతుంది. మన బిజినెస్ నుంచి మనీ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ బుక్‌లో పేమెంట్ సైడ్ రాసుకుంటాం. అయితే ఇక్కడ రూ. 5,100 నాట్ బీన్ ప్రెజెంటెడ్ ఫర్ ద పేమెంట్. అంటే మిగతా డబ్బులనేది పేమెంట్ అయిపోయింది. ఇంకా రూ. 5,100 మాత్రం ఇంకా పేమెంట్ అనేది జరగలేదు. ఓకేనా? సో, జరగకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనకు రూ. 5,100 అనేది ఇంకా పేమెంట్ అనేది కాలేదు. అంటే ఎంత మనకు పేమెంట్ అనేది అయిపోయిందండి? ఇక్కడ రూ. 9,900 అనేది మనకు డెబిట్ అయిపోయింది పాస్‌బుక్‌లో. ఇంకా రూ. 5,100 కాలేదు. సో, ఇక్కడ టోటల్స్ చూసుకుంటే 50,000 నుంచి దాదాపుగా 9,900 పోయిందనుకుందాం. ఎంత ఉంటది ఇంకా? రూ. 40,100 మిగిలుంటది ఇటు సైడ్ పాస్‌బుక్‌లో. ఇక్కడ క్యాష్ బుక్‌లో 50,000 నుంచి 15,000 పోతే 35,000. సో, ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ మనం ఏం చెప్పుకున్నాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గింది. సో, ఇక్కడ 35,000 ఉంది. ఇక్కడేమో రూ. 40,100 ఉంది. బ్యాలెన్స్ చూసుకుంటే. 50,000 నుంచి 9,900 పోతే రూ. 40,100 ఉంటుంది కదా! సో, ఇది గూడా అంతే. ఇది గూడా 35,000. సో, ఈ రెండిట్లో ఏది బ్యాలెన్స్ తక్కువుంది? క్యాష్ బుక్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తక్కువుంటే మనం ఏం చేయాలని చెప్పాము? మైనస్ చేయాలని చెప్పాము. అవునా? సో, ఇక్కడ లెస్ అని చెప్పి రాసుకుందాం. ఏ విధంగా మనకు చెక్స్ అమౌంటింగ్ అయితే చెక్ అనేది
ఇష్యూ అయింది బట్ నాట్ ప్రజెంటెడ్ పర్ పేమెంట్. ప్రజెంటెడ్ పర్ పేమెంట్కి వెళ్ళలేదు. ఎంత వెళ్ళలేదు? 5,100 రూపాయలు అనేది వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ఇన్ ద పాస్బుక్ దేర్ వాజ్ ఏ క్రెడిట్ ఆఫ్ 300 ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెబిట్ ఆఫ్ 75 ఫర్ ద బ్యాంక్ ఛార్జెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? పాస్బుక్లో మనకు మనం ఇన్వెస్ట్మెంట్ బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, షేర్స్ మీదనో లేకుంటే ఇంకో దాని మీదనో లేదా డిపాజిట్ చేసినప్పుడు వాటి మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వస్తే ఆ 300ని మనకు బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేస్తారు. 300ని బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేస్తే ఈ బ్యాలెన్సెస్ని మనం ప్రీవియస్ ట్రాన్సాక్షన్ సంబంధించి కొట్టేద్దాం. ఎంత? 300 రూపాయలు క్రెడిట్ చేస్తారు. సో ఈ విషయం మనకు పాస్బుక్లో ఎంటర్ చేసుకోవాలంటే మనకి ఈ విషయం తెలియదు కదా. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? మనం పాస్బుక్లో ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది. సో అప్పుడు దాకా మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏమైంది? పాస్బుక్ బ్యాలెన్స్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు 300 ఇక్కడ యాడ్ అయినట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల బ్యాలెన్స్లో డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ పాస్బుక్ బ్యాలెన్స్ అనేది పెరిగింది. పాస్బుక్ బ్యాలెన్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ తక్కువే కదా ఉంది. కంపేర్ చేసుకోండి, 50,300 ఉంది ఇక్కడ క్రెడిట్ సైడ్, ఇక్కడేమో 50,000 ఉంది. సో అప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గిందా లేదా? దీంతో తక్కువ ఉందా లేదా? దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి మనం లెస్ చేస్తాము. ఈ ట్రాన్సాక్షన్ని, ఈ 300ని లెస్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనము 300 రూపీస్ని రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? డెబిట్ ఆఫ్ 70 ఫర్ బ్యాంక్ ఛార్జెస్. ఇంకా బ్యాంక్ ఛార్జెస్ కోసం అని చెప్పేసి ఈ ట్రాన్సాక్షన్ తీసేద్దాం. బ్యాంక్ ఛార్జెస్ కోసము వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు 75 రూపాయలను మన అకౌంట్ నుంచి డిడక్ట్ చేసుకుంటున్నారు. డిడక్ట్ చేసుకుంటే పేమెంట్ సైడ్ ఇది కదా, సో 75 రూపీస్ ఉంటుంది. ఇక్కడేమో 50,000 అలానే ఉంటుంది. ఎందుకంటే ఆ విషయం మనకు తెలియదు కాబట్టి మనం పేమెంట్ సైడ్ రాసుకోము. సో అందుకని ఇక్కడ డిఫరెన్సెస్ అని కనబడతాయి. సో ఇక్కడ ఏమవుతుంది? క్యాష్ బుక్ యొక్క పాస్బుక్లో ఇక్కడ 75 రూపాయలు పోతే 49,925 రూపాయలు అనేది ఉంటుంది. ఇక్కడేమో 50,000 అలానే ఉంది. సో ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంది కంపేరింగ్ పాస్బుక్తో. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే వీరింటికి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగింది కాబట్టి మనం ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. ఏమని? బ్యాంక్ ఛార్జెస్ అని చెప్పేసి మనము ఈ 75 రూపీస్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా మనము బిఆర్ఎస్ అనేది చేస్తామండి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి దీనికి రెండింటిని యాడ్ చేద్దాం. రెండింటిని యాడ్ చేస్తే 51,075 రూపీస్ వస్తుంది. 51,075 రూపీస్. ఈ రెండింటిని యాడ్ చేసి దీని నుంచి తీసేయాలి. ఓకే, 51,400 కదా, 5,400. ఓకే, ఈ 5,400లో మొత్తం మనకు టోటల్ తీసేస్తే ఎంత వస్తుంది? 5, 7, ఇక్కడ 10లోంచి 4 పోతే 6, 11 నుంచి 5 పోతే 10లోంచి 5 పోతే 5, 4, మొత్తంగా 45,675 రూపీస్ అయితే మనకు ఇక్కడ ఇది బ్యాలెన్స్ ఏంటంటే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఇది అంటే క్యాష్ బుక్ ప్రకారం మన యొక్క బ్యాలెన్స్ అనేది. ఓకే, ఈ విధంగా మీరు బ్యాలెన్స్ని అజ్యూమ్ చేసుకోండి. కొంచెం మీ క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఉన్నట్టు అంతే అమౌంట్ మనకు పాస్బుక్లో క్రెడిట్ సైడ్ ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఏ విధంగా మనకు సమ్ము చేయాలనేది. ఓకేనా? సో ఈ విధంగా మనం
ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.